ఆపడానికి ట్రై చేశారు మేడం, మీరే రానిచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడే భక్తశైల విజ్ఞప్తి మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే యావరేజ్ బాగానే ఉంది. బట్ అకార్డింగ్ టు రవితేజ మూవీస్, పాస్ట్ మూవీస్ అన్నీ చూస్తే చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం అన్నీ మా అన్న రాళ్ళు దించాడు మనకు. సో వాటితో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్. నాకు మూవీ నచ్చింది బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ చేశారు. బట్ ఓకే. కానీ లాస్ట్లో మాత్రం కాన్ఫ్లిక్ట్ని ఈజీగా సాల్వ్ చేశారు. లైక్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అని అనిపించింది అనమాట. లాస్ట్కి ఇలా చెప్పారంటే, వైఫ్కి అబద్ధం చెప్పని తప్పు కాదు, తను చేసిన తప్పే కాదు, లైక్ మూవీలో చేశారు, అది యాక్సెప్టబుల్ లాగా చెప్పారు. అది ఒక్క కొంచెం నాకు నచ్చలేదు నాకు. బట్ కామెడీ కానీ కొన్ని సీన్స్ వస్తాయి. లైక్ ఇందులో మూవీలో మాత్రము వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు చాలా బాగా చేశారు. సునీల్ గారు ఉన్న ప్రతి స్కిన్ని నేను నవ్వుకున్నాను. సునీల్ గారు చాలా రోజులతో మంచి రోల్ పడ్డది, కామెడీ రోల్. అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారి కొన్ని టైమింగ్స్ ఉంటే చాలా బాగుంటుంది. సత్యది ఫస్ట్ సీక్వెన్స్లో ఒక 15-20 ఇయర్స్ ఉంటుంది అనమాట. అందులో సత్య చేసే ఓవర్ యాక్టింగ్కి కానీ ఆయన చేసే దాని కానీ చాలా బాగా నచ్చినవాడు నాకు. నేను చాలా నవ్వుకున్నాను సత్యది. ఎందుకంటే ఆయన కామెడీ టైం ముందే చాలా బాగుంటుంది. అంటే ఇందులో కొంచెం ఓవర్ యాక్టింగ్ కానీ ఎట్లా చేస్తారనమాట, బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ మొత్తాన్ని రీల్స్తో బాగా నింపేశారు. లైక్ ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ నింపేశారనమాట. లైక్ ఓరేమో బంటి కానివ్వండి, కార్తీక దీపం కానివ్వండి, లైక్ అలాంటి చాలా మీమ్స్ వాడుకున్నారు వాళ్ళు. మూవీ అయితే ఓకే. బట్ కంపేర్ టు ప్రీవియస్ రవితేజ మూవీస్ ఈ మూవీ చాలా బెటర్ బ్రో. నేను దీనికి 2.5 out of 5 ఇస్తాను బ్రో రేటింగ్. మీ రేటింగ్ ఏందో ఒక కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్.